మదనపల్లె ఘటన ప్రమాదంగా కనిపించడం లేదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆర్డీఓ ప్రసాద్ కలెక్టర్కు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అత్యంత కీలకమైన 22A సెక్షన్లో ఘటన జరిగిందని, షార్ట్ సర్క్యూట్ కారణమయ్యే అవకాశం లేదని తెలిపారు. ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయన్న డీజీపీ ఆఫీస్ సమీపంలోనే అగ్గిపెట్ట గుర్తించామని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ ని ఎగ్జామ్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్ లో జరిగింది. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్. అది ఆర్డీఓ ఆఫీస్ లో చాలా క్రిటికల్ సెక్షన్. అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్. అది బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కనపడలేదు అని. అంటే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చుయేషన్ లేదన్న విషయం కూడా వీళ్ళు గమనించారు. సరే, ఇంటర్నల్గా ఏమైనా అయ్యే అవకాశం ఉందా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు. అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతానికి. ఇది విచారణ చాలా జరగవలసి ఉన్నది. ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తావొస్తున్నది. ఇకపోతే ఆర్డీఓ గారికి రాత్రి తెలిసినప్పటికీ ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి చెప్పబోవటం, తర్వాత రాత్రి 2 గంటలకు ఇన్స్పెక్టర్ సీన్కి వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీకి కానీ చెప్పకపోవటం, ఇవి కూడా అనుమానాలు తావిస్తూ ఉన్నది. ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి 10:30 వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ. అది కూడా ఎందుకు పనిచేశారు, ఆ సెక్షన్లో ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది. ఎందుకంటే 22A సెక్షన్ ప్రకారం ప్రొహిబిటెడ్ లిస్టులోంచి కొంత ల్యాండ్ని బయటికి తీసేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నంలాగా అనిపిస్తున్నది. ఇవన్నీ కాకుండా 2-3 ప్రత్యేకంగా మాకు అనుమానాలు వస్తున్న విషయం ఏంటంటే, ఆర్డీఓ ఆఫీసులో ఒక కిటికీ, ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి. అది ఎప్పుడో నెల రోజుల క్రితం 2 నెలల క్రితం పడిపోయేది కాదు, ఫ్రెష్గా ఉన్నటువంటి మ్యాచ్ స్టిక్స్ కనిపిస్తున్నాయి. అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ ప్రెమిసెస్లోనే కొంచెం దూరంలో, అంటే కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్, కానీ కొంత దూరంలో, అంటే సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి. వాటిలో ఒక ఫైల్ నేను చూశాను. దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటికి తీయడానికి అనుమతి ఇవ్వాల్సిగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగ్గిపుల్లలు కనిపించడం అయితేనేమి, ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉండటం అయితేనేమి ఇవన్నీ చూశాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది.